వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, రీసెంట్గా యాంకర్ ఝాన్సీ వర్సెస్ జానీ మాస్టర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్ నడవటం మనం చూసాం. ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని ఉదాహరిస్తూ ఝాన్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో జానీ మాస్టర్ సంబంధించి ఆయన పెట్టుకున్నటువంటి ఒక ఇంటరిమ్ అప్లికేషన్ని కోర్టు కొట్టివేసింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుల్లో ఇది చాలా గుర్తించదగ్గ తీర్పు అని చెప్పేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ తర్వాత జానీ మాస్టర్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ తీర్పు ఇచ్చింది వేరే సందర్భం. అది నాకు తెలియకుండా నా యూనియన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి నేను కోర్టుకు వెళ్ళాను, నాకు చెప్పకుండా చేస్తున్నారని చెప్పి దానికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని వేరే కేసుకి అన్వయిస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఝాన్సీ గారి పేరు ప్రస్తావించకుండా ఆయన చెప్పారు. సో ఈ విషయం అంటే అసలు ఏంటి, వెనక ఏం జరుగుతుంది, నిజమేంటి, అబద్ధం ఏంటి, ఇది మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయ నిపుణురాలు, సామాజికవేత్త కృష్ణకుమార్ గారు. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. సో మనం చూసాము ఝాన్సీ వర్సెస్ జానీ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వారం నడవటం, కొంతమంది ఆమెకి సపోర్ట్ చేస్తూ కొంతమంది జానీకి సపోర్ట్ చేస్తూ డిస్కషన్ అనేది చేస్తూ ఉన్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. అసలు ఒక కేసు నిజానికి ఆమె వేరే కేసుకు సంబంధించి మాట్లాడిందా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన వివరాలు అంతగా బయటకు వచ్చినట్టు కనిపించలేదు. ఆయన చెప్పిన విషయమే. నేను వెళ్ళింది కోర్టుకు, ఒక్కొక్క విషయం మీద వెళ్ళాను ప్రెసిడెంట్కి సంబంధించి. ఎందుకంటే ఆయన తీసేసి ఈ కేసు ధర్మంలో వేరే వాళ్ళని తాత్కాలిక అంటే వైస్ ప్రెసిడెంట్ని అధ్యక్షుడిగా పెట్టారు. తర్వాత ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఈయన పోటీ చేయగొట్టడానికి అనర్హుడు అని చెప్పి వాళ్ళే తీర్మానం చేసుకొని వేరే వాళ్ళు నిలబడి ఎన్నికైపోయారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఝాన్సీ గారు పెట్టిన పోస్ట్ నిజానికి దీనికి రెలవెంటా కాదు? ఖచ్చితంగా రెలవెంటే. ఎందుకు రెలవెంట్ అంటే మనం ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే గనక ఓకే, మొదటిగా సృష్టి వర్మ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అతని పైన కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు జానీ మాస్టర్ని పిలిచారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించారు. ఓకే, రిమాండ్కి పంపించిన తర్వాత అతను హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. ఈ లోపల అతనికి అంతకుముందే నేషనల్ అవార్డు వచ్చింది. కరెక్ట్. నేషనల్ అవార్డు తెచ్చుకుంటానికి ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు వెళ్ళమ్మా అవార్డు తెచ్చుకో అని చెప్పింది. ఈ లోపు ఏం జరిగింది అంటే అతని అవార్డుని నిలుపుదల చేస్తున్నాం, తాత్కాలికంగా పక్కన పెట్టాం, రద్దు చేయాల అవార్డుని తాత్కాలికంగా పక్కన పెట్టాము అని చెప్పింది. సో మళ్ళీ ఆయన ఆ 5 రోజులు అయిన తర్వాత దానికోసం 5 రోజులు 3 రోజులు ఇచ్చారు ఇంటీరియం బెయిల్, మళ్ళీ వెళ్ళారు. ఎందుకంటే పర్పస్ సర్వ్ కాలేదు కాబట్టి ఆయన వద్దనుకొని రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకున్నారు. రెగ్యులర్ బెయిల్ వచ్చింది. సరే, బెయిల్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం మాట్లాడారంటే నిర్దోషిగా బయటకు వచ్చేసాడు అని చెప్పారు. బెయిల్ ఇచ్చారు అంటే ఎంతో కొంత కోర్టు నమ్మబట్టే కదా అని మాట్లాడారు. ఇవన్నీ తెలిసి తెలియక, చట్టం గురించి తెలియకుండా మాట్లాడే మాటలు. అంటే ఇప్పుడు ఆ పోక్సో కింద మార్చారు కదా, ఫస్ట్ ఆమె పెట్టింది కేసు వేరు, తర్వాత పోలీసులే వాళ్ళే స్వచ్ఛందంగా దాన్ని పోక్సో కేసు కిందకి పెట్టారు. పోక్సో కేసులో ఏంటంటే 90 రోజుల లోపల 90 రోజుల వరకు బెయిల్ ఉండదు. ఇస్తే ఈ లోపు ఇవ్వచ్చు. ఎలా ఇస్తారు అంటే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ మాకు వచ్చాయి, మాకు అందాయి కాబట్టి ఇప్పుడు అతనికి బెయిల్ ఇచ్చినా కానీ నష్టం లేదు అని పోలీసులు నమ్మితే అప్పుడు బెయిల్ వస్తుంది, కోర్టు కన్సిడర్ చేస్తాయి. అసలు 90 రోజుల లోపల పోలీసులు ఇలా నమ్మినా నమ్మకపోయినా 90 రోజుల తర్వాత అయినా సరే అతనికి బెయిల్ ఇవ్వవలసిందే. కానీ పోలీసులు ఈ మాట చెప్పకపోతే పోలీసులు ఉద్యోగాలు పోతాయి.
Right. 90 రోజుల లోపల వీళ్ళు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి కావాలి. అదే ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయండి, పెద్ద ఆధారాలతో పని లేదనుకోండి, వాళ్ళకి వెంటనే ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ ఎప్పటికైనా వేయొచ్చు, కానీ బెయిల్ ఇచ్చేస్తారు ఫస్ట్. కానీ కేసు తీవ్రతను బట్టి ఈ నిందితుడు బయటికి వెళ్ళి సాక్ష్యాధారాలను చెరిపివేస్తాడని కానీ, ఆధారాలని మారుస్తాడని కానీ, సాక్షులను భయపెడతాడని కానీ ఒక భయం ఏదైనా ఉంటే గనక అప్పుడు అతనికి బెయిల్ ఇవ్వరు. పోలీసులు కనుక అబ్జెక్ట్ చేస్తే ఇవ్వరు. కానీ పోలీసులు పెట్టిన అబ్జెక్షన్కి అతని తరఫు లాయరు సమర్థవంతంగా చెప్పగలిగితే, ఏముందండి ఇందులో, ఈయనైనా ఈ దేశం వదిలి వెళ్ళిపోతాడా, కావాలంటే పాస్పోర్ట్ సరెండర్ చేసుకోండి అని వాళ్ళే ఇస్తారు లీకులు. న్యాయమూర్తి అంటే బెయిల్ అక్కడ ఇంపార్టెంట్, ఆ క్షణానికి ఇంపార్టెంట్ కాబట్టి సబ్మిట్ చేస్తాము. మేము మీకు ఏమంటారు దాన్ని, మీకు సహకరిస్తాం, ఈ కేసు సాల్వ్ అవడానికి మేము సహకరిస్తాం, మా సహాయ మేము కోఆపరేట్ చేస్తాం కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అంటారు. అప్పుడు జడ్జి ఆయనకున్న విచక్షణాధికారాలను బట్టి బెయిల్ ఇస్తారు. ఆ బెయిల్ ఇచ్చిన రోజున కూడా వీళ్ళు తెగ వీరంగా లేస్తారు. ఇంకేముంది, జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు వచ్చాడు, కేసు బలహీనంగా ఉంది, ఇది ప్రూవ్ అయ్యే కేసు కాదు, అది ఇదని. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో లాయర్లు యాక్టివిస్టులు చాలా మంది తయారయ్యారు ఇవాళ. తయారయ్యి వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, అది కూడా అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే, కోర్టు ఏం చెప్పిందంటే, మీరు అంటే జానీ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కుటుంబం కానీ ఈ కేసు గురించి మాట్లాడకూడదు, అలాగే బాధితురాలి గౌరవానికి దెబ్బతీసేటట్లుగా బాధితురాల్ని ఏమి మాటల ద్వారా చేతల ద్వారా ఏమి ఇబ్బంది పెట్టకూడదు. అలా ఇబ్బంది పెట్టిన పక్షంలో బెయిల్ రద్దు అవుతుంది అంటే కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఇస్తే జానీ మాస్టర్ వైఫ్, జానీ మాస్టర్ మాట్లాడలేదు, కానీ చాలామంది మాట్లాడారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా, ఆ అమ్మాయి ఆయన పక్షం మాట్లాడుతూ అసలు జడ్జి అడిగిన దానికి సమాధానం లేదు, అందుకే జడ్జి బెయిల్ ఇచ్చాడు, ఆ అమ్మాయి దగ్గర ఏమి సాక్ష్యాధారాలు లేవు, రుజువులు లేవు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. సరే, మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక రకంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ని బజార్ని పెట్టే మాట్లాడారు. సరే, అది వాళ్ళకి జానీ మాస్టర్ అంటే ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతోటో ఆయనతో ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టో మాట్లాడారు అనుకోండి, అయిపోయిన తర్వాత ఈలోపు ఏం జరిగింది, పాష్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ఉన్న ఆ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే, ఇప్పుడు ఈ నిందితుడు చేతిలో కొన్ని పదవులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ ప్రెసిడెంట్, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇతను ఈ కేసు వచ్చింది కాబట్టి ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి అతను నిర్దోషిగా నిరూపించుకునే వరకు అతను ఆ పోస్ట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి అతన్ని డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి తొలగించి మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళని ఎన్నుకున్నారు. ఆ పనులు దాని పనులు అవి సజావుగా జరుగుతున్నాయి. ఇప్పుడు జానీ మాస్టరు ఏం చేశాడు అంటే, దాన్ని ఇష్టం లేక దానికి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఏమని, నన్ను పదవీచ్యుతుని చేసి నేను ఆ కేసు విధుల్లో ఉన్నప్పుడు నాకు సమాచారం ఇవ్వకోకుండా నన్ను తొలగించేసేసి వాళ్ళు ఎన్నికలు జరుపుకున్నారు, ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషన్ వేసుకున్నాడు. పిటిషన్ వేసుకుంటే మామూలు పద్ధతిలో అయితే ఆ పిటిషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఏ పరిస్థితుల్లో అవుతుంది, ఈయన ఏదైనా పని మీద విదేశాలు వెళ్ళినప్పుడు, ఈయనకి సమాచారం ఇవ్వకుండా, ఏమీ లేనప్పుడు, లేదు ఈయన ఏదైనా షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు, ఈయనకి సమాచారం లేకోకుండా ఈయన్ని తొలగించినట్లుగా
మిగతా మెంబర్స్ అందరూ కలిసి కొల్యూట్ అయ్యి ఒక తీర్మానం చేసుకొని ఈయన తీసేసి మళ్ళీ ఎలక్షన్ పెడితే దాన్ని ఈయన ఛాలెంజ్ చేస్తే అప్పుడు దాని మీద ఆ విచారణ చేయొచ్చు, ఆ విచారణకి అర్హం అవుతుంది ఆ కేసు. కానీ ఇక్కడ అసలు ఈయన్ని ప్రెసిడెంట్గా తీసేసిందే ఈ కేసు లైంగిక వేధింపుల కేసు వల్ల తీసేశారు. అవును, అదర్వైజ్ అసలు ఆయన తీయాల్సిన అవసరం ఏముంది? అవును, ఆయనే సూపర్ మాస్టరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి కేసుల విషయాల్లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎలా జరుగుతాయి అనే దానికి మనకు ఒక నిర్వచనం కావాలి. అదేంటి అంటే నీకు ప్రమోషన్ ఇస్తానని కానీ, నీకు పని తక్కువ ఇస్తానని కానీ, నీకు కావాల్సిన చోటుగా ట్రాన్స్ఫర్ చేయిస్తానని కానీ, ఇలాంటివి నీకు నీకు ఈ ఫేవరెటిజం చేస్తాను కాబట్టి, ఈ ఫేవర్స్ చేస్తాను కాబట్టి, నాకు కావాల్సిన ఫేవర్ ఏంటి? నువ్వు నాకు నేను చెప్పినట్లు లైంగిక విషయాల పట్ల కానీ, లేకపోతే నేను ఏదైనా కామెంట్లు చేసినా కానీ నువ్వు నాకు అనుసరణలో ఉండాలి అని వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఈ విధంగా జరిగింది అనుకోండి. అతను ఆ విధంగా ఎలా మాట్లాడగలిగాడు? అతనికి ఒక అధికారం ఉండబట్టే కదా. ఇప్పుడు ఒక మేనేజరు ఒక కింద పోస్ట్లో ఉన్న ఆవిడతోటి ఇవన్నీ మాట్లాడాడు అనుకోండి, ఎందుకు మాట్లాడతాడు? అతనికి అధికారం ఉండబట్టే మాట్లాడగలుగుతాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగల అటువంటి ఏదో పదవిలో ఉన్నాడు అని చెప్పేసి. అదే ఒక ఆఫీసు ఫ్యూను ఒక ఎల్డీసీనో యూడీసీనో ఈ విధమైన బార్గెనింగ్ మొదలెడతాడా? చేయలేడు కదా. ఎవరు చేయగలరు మరి? హోదాలో ఉన్నవాళ్ళు, ఒక హోదాలో ఉన్నవాళ్ళు, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇప్పుడు దీంట్లో సినిమాల విషయంకి వచ్చేసరికి నిన్ను ఈ సినిమాకి సెలెక్ట్ చేస్తాను ఒకటి, నీ రెమ్యూనరేషను మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాను, అలాగే నిన్ను మళ్ళీ ఇంకొకసారి ఇంకేదన్నా సినిమాలో కూడా నేను తీసుకుంటాను, నీకు అవకాశం ఇస్తాను అని చెప్పి, కానీ నాకు కమిట్మెంట్ కావాలి అని అడిగాడు అనుకోండి. ఇదే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చిందే ఇట్లాంటి వాటి కోసం. ఆఫీసులో జరుగుతాయి ఇట్లాంటి పని ప్రదేశాల్లో జరుగుతాయి. మీకు ఎందుకు ఎక్కువ మంది అప్పటికి ఒప్పుకొని తర్వాత ఎందుకొని చాలా అయిపోయిన తర్వాత మీకు చెప్తా, అలా కాకుండా మొదట్లోనే లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఇలాంటి ఆఫీసుల్లోనూ గరానాగా ఉండే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసుల్లోనే జరుగుతాయి అనుకుంటాం కదా ఇట్లాంటి కమిట్మెంట్లు. అడ్డా మీద కూలీలకి ఆ కూలీ నాయకుడు ఉంటాడు కదా, లీడర్, అతను ముఠా నాయకుడు అక్కడున్న ఆడ కూలీల మీద ఇలాంటి పని చేస్తా ఉంటే సిటీలో నాకు కంప్లైంట్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. అంటే మనకు అర్థం కాదు ఏంటంటే ఎవరికి తగ్గ ప్రపంచం వాళ్ళకు ఉంది అని అనిపించింది అప్పుడు. అదే అంటే మనం అనుకుంటున్నట్టు 4 గోళ్ల మధ్య కాదు, బయట కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ఏమంటాం మనం, మరి వీళ్ళు ముందు ఎందుకు ఒప్పుకుంటారు, తర్వాత ఎందుకు గోల్ చేస్తారు? ఇదే కదా మీ డౌట్. ఎక్కువగా జరిగేది అలాగే జరుగుతూ ఉంటుంది. అంటే దాంట్లో వెనక కారణాలు ఉంటాయి. దానికి నేను రీజన్ చెప్తాను. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం అది. అవును, నాటక రంగ నేపథ్యం. రాధా కూతురు కదా, అందరూ యాక్టర్లే కదా. వాళ్ళ అన్న రాధారావి పెద్ద యాక్టర్ కదా. మరి అయితే ఆవిడకి అలా ఉంటే ఇక మామూలు వాళ్ళ సంగతులు ఏముంటాయి చెప్పండి. మరి ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత తమ ప్రతిభను నిరూపించుకోవటానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడున్న పరిస్థితులకి అనుకూలంగా అడ్జస్ట్ అయిపోయి తల వంచి సరే అనిపించేసుకుని ఆ తర్వాత అలా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మీరు అనేది ఓకే, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ వచ్చి వీళ్ళు దీన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళ అనుమతితో వచ్చేవాళ్ళు, ఇంట్లో సపోర్ట్ ఉండి వచ్చేవాళ్ళు కూడా ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరా? ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయరా? మనకు అది అవసరం లేదమ్మా, మనం వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పలేరా? ఇక్కడ మన కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఆమె చెప్పుకోలేదా? ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోయిందా? నేను ఒకటి చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక ఆమె ఉన్నారు కదండి, ఎవరు, మద్రాస్ ఆవిడ చిన్మయి శ్రీపాద. అవును, వాళ్ళ అమ్మతోనే కలిసి వెళ్ళారు కదా.
స్టూడియోలకి. మీ అమ్మ లేకుండా రమ్మని చెప్పారు కదా. అవును, చెప్పింది అంతా కూడా చెప్పింది కదా. అప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పింది కదా, అప్పుడే చెప్పింది వాళ్ళ అమ్మకే. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఎందుకైనా మంచిది మనం దగ్గరుండి తీసుకెళ్ళాలి అని దగ్గరుండి తీసుకెళ్ళి ఆమె అప్పుడు చెప్పిందా? అప్పుడు కానీ ఆమె చెప్పుంటే గనక ఆమెకు ట్రబుల్ మేకర్ అని చెప్పి ఆమెకి ఈ మాత్రం అవకాశాలైనా వచ్చాయా? చిన్మయ్యకి ఇప్పుడున్న పరిస్థితిలో చిన్మయ్య ఉండి ఉండేదా ఆ రోజు మాట్లాడి ఉంటే? అదేలే. కానీ అప్పుడు వీళ్ళు ఫైట్ చేయగలిగే పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు. వీళ్ళకి అవకాశం కావాలి. ఆ యాంబిషన్ వాళ్ళకు ఉంటుంది. అది ఆ యాంబిషన్ అనేది తీరాలి. అప్పుడు ఫైట్ చేసే శక్తి ఉండదు. ముందు అన్నిటికన్నా ముఖ్యం అది. అది లేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు నోరు మూసుకున్నారు. కానీ అసలు ఈ అమ్మాయి ఇప్పుడు నోరు తెరవడానికి ఉన్న కారణాన్ని ఎవరో పెద్దగా హైలైట్ చేయట్లేదు, దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆ కారణం ఏంటి అంటే, సరే ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు తెలుసో తెలియకో జానీ మాస్టర్ తరఫున మాట్లాడిన వాళ్ళు కూడా, జానీ మాస్టర్కి ఈ అమ్మాయికి చాలా అండర్స్టాండింగ్ ఉంది, బాగున్నన్ని రోజులు చాలా బాగున్నారు, మేమందరం చూస్తానే ఉండేవాళ్ళము, వీళ్ళు అసలు చాలా అన్యోన్యంగా ఉన్నారు, భార్యాభర్తల మాదిరిగా కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి వాళ్ళ కుటుంబంలో కూడా బీటలు వారినయ్యి. ఆమె అసలు చాలా కష్టపడిపోయింది. జానీ మాస్టర్ భార్య అసలు పుట్టింటికి వెళ్ళిపోయింది, ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది ఈ సృష్టి వర్మ వల్లే అని చెప్పి ఎవరు చెప్పారు? వాళ్ళ తాలూకు మనుషులే చెప్పారు. డాన్స్ మాస్టర్లో చెప్పారు, అందరూ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు నిన్న ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు జానీ మాస్టర్ వైఫ్ అసలు వాళ్ళిద్దరి మధ్య అదేమీ లేదని చెప్పింది. ఆ అమ్మాయే ఇష్టపడింది జానీ మాస్టర్ని అని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటైపోయారు. ఇప్పుడు మాతో టోన్ మారుతుంది. ఇప్పుడు నేననేది అది కాదండి, ఒకటయ్యారా, రెండయ్యారా, మూడయ్యారా కాదు ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు చరిత్రను ఎవరు మార్చలేరుగా. అవును. అలాంటప్పుడు ఆ రోజు ఆ చరిత్ర ఏంటనేది కదా తెలియాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ కేసు జరిగేటప్పుడు సృష్టి వర్మని చెడ్డగా ప్రొజెక్ట్ చేసిన మీరు, దీనివల్ల జానీ మాస్టర్ కూడా చెడ్డగానే ప్రొజెక్ట్ అయ్యాడు. చాలామంది మాట్లాడింది ఏంటి, భార్యాబిడ్డలు ఉన్నాడు వెంట ఎందుకు ఈ అమ్మాయి పడింది, పచ్చని సంసారంలో నిప్పులు పోసింది, ఇవన్నీ మాట్లాడారు కదా. అవును. అంటే జానీ మాస్టర్ తోటి ఈ అమ్మాయికి సంబంధం ఉందని వీళ్ళందరూ ఒప్పుకున్నట్లేగా. మరి ఇప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చేంటి, అసలు ఏమి సంబంధం లేదు, ఆ అమ్మాయి ఆశపడింది, నీతో బిడ్డల గనాలను ఉంది అని ఆ అమ్మాయి అడిగింది అని చెప్పి వాళ్ళ ఆవిడ చెప్తుంది. అవును, అంటే తన భర్తను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే నేనేమంటానంటే, అసలు ఏమాత్రం సాన్నిహిత్యం లేకపోతే డైరెక్ట్గా బిడ్డలను కంటానని ఎలా వస్తుందండి ఆ అమ్మాయి? ఉద్దేశం ఏంటంటే బ్లాక్మెయిల్, మా ఆయన ఆమె బ్లాక్మెయిల్ చేసింది అన్నట్టు అన్నమాట. అదే నేను అంటున్నా, బ్లాక్మెయిల్ చేసింది అంటే ఆ అమ్మాయి వయసుకి, జానీ మాస్టర్ వయసుకి మగాడు అన్నాక గోకుతానే ఉంటాడు, ఎందుకు గోకించుకుంది అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు అవసరమా? అది చాలా చాలా తప్పు. ఇప్పుడు ఎందుకంటే మగాడన్నాక గోకుతాడు, గోకించుకోవాలి అనే మాటలు 100% తప్పు. ఇవి సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. పైగా మనము నలుగురికి మగాడు ఏం చేసినా చెల్లుబాటు అన్నదాన్ని మీరు ప్రొజెక్ట్ చేసినట్టే కదా. ఇంకా లైంగిక వేధింపులు ఎట్లా అవుతాయి? ఇదే కదా లైంగిక వేధింపు అంటే, ఒకటివే లైంగిక వేధింపు మా దృష్టిలో. దాని నుంచే కదా ప్రొటెక్షన్ కోసం ఇవన్నీ వచ్చింది. అయితే ఇప్పుడు ఝాన్సీ గారు ఏదైతే పెట్టారో, ఝాన్సీ గారి దగ్గరకు వస్తే ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఝాన్సీ ఏం పెట్టారు? ఝాన్సీ గారు ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అతనికి ఎందుకు ఆ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి అతన్ని ఎందుకు దించేశారు, అధ్యక్షుడిగా ఎందుకు దించారు అంటే, అతనికి పవర్ ఉండొద్దు అని. పవర్ ఉంటే తన ఇన్ఫ్లుయెన్స్ తోటి మళ్ళీ ఏమైనా చేయగలడు సృష్టి వర్మని అనే ఒక ఉద్దేశంతో రికమెండేషన్స్ పాష్ కమిటీ రికమెండేషన్స్ అవి యూనియన్కి రికమెండ్ చేసింది. ఇతనికి ఇది ఉంది కాబట్టి మీరు తీసేస్తే మంచిది, మీరు ఇంకో చూసుకోండి అని
అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? పుష్ప సినిమా షూటింగ్లో వెళ్ళి షూటింగ్ స్పాట్లో ఆ అమ్మాయిని కొట్టాడు జానీ మాస్టర్. ఓకే. ఇప్పుడు తనకు ఒక పదవి ఉండబట్టే కదా, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండబట్టే కదా ఆ అమ్మాయిని కొట్టగలిగాడు, అథారిటీ చలాయించగలిగాడు. ఆ అథారిటీ తీసేయడానికి అతన్ని తీసేశారు. తీసేసినప్పుడు నన్ను అలా ఎలా తీసేస్తారు అని అడగటానికి ఈయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు లేదు బాబు, మాకు రికమెండేషన్ వచ్చింది పలానా చోట నుంచి, రికమెండేషన్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఈ రికమెండేషన్ పాష్ కమిటీ నుంచి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఇలాంటి వేధింపులు ఉన్నాయి కాబట్టి వెళ్ళింది కాబట్టి వాళ్ళు నీకు సమాచారం లేకోకుండా వాళ్ళు కొత్త ఎన్నిక చేసుకున్నారు కాబట్టి నీ పిటిషన్ ఇన్వాలిడ్ అని చెప్పింది. అంటే నీ పిటిషన్ మేము తీసుకోలేము అని చెప్పింది. చెప్తే ఝాన్సీ గారు పెట్టడం కారణం ఏంటి అంటే, లైంగిక వేధింపులు చేసినందువల్లనే కదా సృష్టివర్మ కేసేసింది. మేము కూడా అది విచారణ చేసే కదా మేము డాన్సర్స్ అసోసియేషన్కి చెప్పింది, చెప్పబట్టే కదా వాళ్ళు ప్రెసిడెంట్గా తీసేసింది. అందువల్ల మాత్రమే వేరేది ఎన్నుకున్నారు. దాన్ని నువ్వు ఛాలెంజ్ చేసావు. నీ ప్రపంచాన్ని మీరు చెప్పింది అట్లా పోలేదు కదా. అసలు ఇదంతా అసలు ఈ కథ ఏమీ లేదు అందులో. అంటే ఎవరికైతే ఇంటర్నల్ గా ఈ గోల తెలుసో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అందుకే ప్రపంచానికి అర్థం కాదుగా. అందుకే నేను అవకాశం ఉన్న ప్రతి చోట మాట్లాడటానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మీరు లైంగిక వేధింపులు ఎవరైనా సరే మీకు అధికారం ఉందని, మీకు హోదా ఉందని, డబ్బులున్నాయని, రాజకీయ పరపతి ఉంది అని మీరు చేసుకుంటూ వెళితే గనక ఏదో ఒక రోజు చచ్చిన పాము కూడా లేచి కరవగలదు. ఇదే అర్థం చేసుకోవాలి సమాజం. సో ఇప్పుడు ఆ చివరిదాకా అంటే ఆమెకు ఉన్నటువంటి ఆ సహనం ఏదైతే ఉందో అక్కడ బ్రేక్ పడింది కాబట్టి మీరు చేసిన చేష్టకి ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఆ కేసు పెట్టింది అనుకోవాలి. అంతే కదా. అంతే. ఇప్పుడు దాకా సహించినంతకాలం సహించింది. ఏం జరిగిందంటే, వీళ్ళు ఫ్యామిలీ పంచాయతీ చేసుకొని ఇంకా ఈ అమ్మాయి జోలికి ఇతను కానీ ఈ అమ్మాయి అతని జోలికి కానీ వెళ్ళకూడదు అనుకుని ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలనుకున్నారు. అనుకుని ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. నిమగ్నం అయిపోతే అతనికి కూడా పాటలు వస్తున్నాయి. ఎక్కడో ఓ చోట భార్య ముంబైకి కూడా వెళ్ళి చేస్తున్నాడు. భార్య కాళ్ళు కూడా ఒకసారి కాళ్ళు మొక్కాడు. చాలా ఓర్పు. తప్పేం కాదు అది. ఎందుకంటే అది పశ్చాత్తాపమేమో, నేను ఇన్ని కష్టాలు పెట్టినా నా భార్య నా కోసం ఉంది అని పశ్చాత్తాపం ఏదన్నా కానీ. మొత్తానికి మీ ఫ్యామిలీ చాలా శుభ్రంగా ఉంది, భార్య పిల్లలు మీరు బాగున్నారు. ఈ అమ్మాయి కూడా మూవ్ ఆన్ అయిపోయి ఆ అమ్మాయికి ఏదో సినిమా వస్తే ఆ అమ్మాయి చేసుకుంటుంది. ఇలా ఉంటే గనక ఇంత చర్చ ఈ ప్రపంచానికి వచ్చేదే కాదు, ఇంత రచ్చ జరిగేది కాదు. ఇంతమందికి జానీ మాస్టర్ వెనకమాల షేడు ఎవరికి అర్థమయ్యేది కాదు. తను చేసినటువంటి ఒక తప్పే, తను చేసుకున్న తప్పే అది. కేవలం బ్రహ్మ నుదిటి రాత రాస్తాడంటారు కదా, జానీ మాస్టర్ మటుకు తన రాత తనే రాసుకున్నాడు ఆ రోజు అక్కడ. ఇది అహంకారం. ఇది తోటే ఆ పురుష అహంకారం ఉంటుంది చూసారా. నేను లేకుండా నువ్వు బతకలేవు. ఆ అమ్మాయిని అంతకుముందంతా ఛాలెంజ్ చేస్తున్నాడు అతను. నువ్వు నా మాట వెనకపోతే రేపు పొద్దు నుంచి నీకు పని ఉండదు, ఈ పాటలోంచి తీసేస్తాను, ఇందులోంచి తీసేస్తాను, అందులోంచి తీసేస్తాను అని ఆ అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకున్నాడండి. ఇది మాట వాస్తవం. ఆ అమ్మాయి 42 పేజీల కంప్లైంట్ ఇచ్చింది. 42 పేజీల కంప్లైంట్ కల్పించైతే రాయలేదుగా. పైగా నేను ఇంకొకటి అంటాను, నిజంగా జానీ మాస్టరు నిర్దోషి అని వాళ్ళ భార్య గనక నమ్మితే గనక అతను జైలుకి వెళ్ళిన తర్వాత ఇంతమంది తోటి మాట్లాడించాల్సిన అవసరం లేదుగా. ఎంతమంది మాట్లాడారండి, ఎంతమందితో స్టేట్మెంట్లు ఇప్పించారు వీళ్ళు. ఒక డాన్స్ మాస్టర్ అయితే క్లియర్ కట్గా, ఒక కొరియోగ్రాఫరు అయితే క్లియర్ కట్గా చెప్పింది, ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది, ఇన్నాళ్ళు సంతోషంగా ఉండి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అని మాట్లాడింది. అంటే ఇద్దరిది తప్పు ఉంది అంటే వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందనే కదా. ఇప్పుడు ఈవిడొచ్చి కాదు అంటది. ఏది ఏమైనా ఒకటండి, ఇప్పుడు అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కాబట్టే
అక్కడి నుంచినే కథ మొదలైంది. అదే ఆ కథ అతను తను ఇచ్చినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, అంటే ఝాన్సీ గారి పేరు చెప్పకుండా చెప్పాడు కదా, బట్ అందులో న్యాయం గెలుస్తుంది, నిజం బయటకు వస్తుంది, బయటికి తెలుస్తుంది అనే మాట లాస్ట్ వాడారు కదా. న్యాయం గెలుస్తుంది అని ఆయన అన్నారు కదా, ఏంటి అని అడిగారు నన్ను ఒకళ్ళు. నేనేమన్నానంటే నిజమేనేమో, జానీ మాస్టర్ తను చేసింది న్యాయం అనుకుంటున్నాడేమో, తను చేసిందే న్యాయం అనుకుంటున్నాడు, న్యాయం చేశాను అంటలా, తను చేసిందే న్యాయం అనుకుంటున్నాడు, అందుకని గెలుస్తాను అనుకుంటున్నాడు. ఇప్పుడు దొంగ కూడా అంతే కదా, దొంగ కూడా ఏం చెప్తాడు, నేను కడుపాకలకు చేశానండి, నేరం నాది కాదు ఆకలిది అంటాడు. హత్య చేసినవాడు అంతే అంటాడు. వాడు నన్ను రెచ్చగొట్టాడు, అందుకు నేను చంపేశాను, న్యాయమే, నేను చంపడం న్యాయం అంటాడు. అందుకే ఇక్కడ జానీ మాస్టర్ విషయం కూడా అలాగే ఉంది. ఝాన్సీ పెట్టిన దానికి ఆయన ఆ విధంగా రెస్పాండ్ అవ్వకపోతే జానీ మాస్టర్ ఒప్పుకున్నట్టు, కౌంటర్ ఇవ్వకపోతే ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఇవాళ చూడండి, కేసీఆర్ ఏదో మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చేసాడు క్షణాల్లో. ఇవ్వకపోతే ఏమవుద్ది, మొత్తాన్ని ఒప్పేసుకున్నట్టు అవుద్ది కదా. అందుకని కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా కేసు ఏమవుతుంది అనేది కోర్టులకు అప్పచెప్పి, కోర్టుల పని కోర్టులు చూసుకుంటే మన పని మనం చూసుకుందామని ఆ అమ్మాయి అమ్మాయిని బతకనిస్తే ఎక్కడికైనా బాగుంటుంది. మొన్న అమ్మాయి డేరింగ్గా చెప్పింది, ఏమని, నేను సర్వైవర్ని కాదు, నేను ఫైటర్ని అని చెప్పింది. నా పేరుని హైడ్ చేయాల్సిన అవసరం లేదు, నేను మాస్క్ కట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. దాన్ని కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు కొంతమంది, దాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారు. ఇవాళ ఒకటండి, మీరు ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా సినిమా ఫీల్డ్లో మరీ ముఖ్యంగా మగవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళకు కూడా వేధింపులు ఉంటున్నాయి అన్నప్పుడు ఆడవాళ్ళకి వేధింపులు ఉండవు అని ఎవరు చెప్తారు? ఉన్నాయి వేధింపులు. వాటిని మనము నెమ్మదిగా చట్టం వల్ల కావచ్చు, మనస్తత్వాలు మారటం వల్ల కావచ్చు, మార్చుకుంటూ వెళ్ళాలి, మనని మనం సంస్కరించుకుంటూ వెళ్ళాలి అని అనాలి. కానీ ఒకప్పుడు సతీసాగమనం కరెక్టే అన్నారు కదా, జరిగింది కదా, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చిన్న బాల్య వివాహాలు ఒకప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు చేస్తే తప్పేంటి అంటే ఎట్లా కుదురుతుంది? లైంగిక వేధింపులు మనం సంస్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏదైతే ఆటవికంగా ఉన్నాయి అనుకున్నామో, అనాగరికంగా ఉన్నాయో వాటిని వదిలించుకుంటూ వెళ్తున్నాం. దాన్ని గౌరవించుకోవాలి. నాకు ఈ లైంగిక వేధింపులకు సంబంధించి, టీజింగ్ సంబంధించి చాలా కేసులు నేను చూసున్నా. అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఒక డిగ్రీ చదివే కుర్రాడు ఒక అమ్మాయికి బస్సులో ఆ అమ్మాయి చున్నీతోటి వెనకమాల కట్టేశాడు. పోల్ ఉంటుంది కదా, రాడ్ లాగా. దానికి అమ్మాయి ముందు కూర్చుంది, వెనక సీట్లో ఇతను కూర్చున్నాడు. సీట్ రాడ్ ఉంటుంది కదా, రాడ్ కట్టేశాడు. ఈ అమ్మాయి స్కూలు కాలేజీ స్టాప్ రాగానే లేస్తే ఈ అమ్మాయి చున్నీ పైకి లేచిపోయింది. పైకి లేచిపోతే నవ్వాడు వాడు. ఆ అమ్మాయి వెంటనే టీమ్స్కి ఫోన్ చేసింది, కౌన్సిలింగ్కి వచ్చాడు. అబ్బాయి చెప్పిన ఆన్సర్ ఏంటి ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అరే మీరేం స్టూడెంట్స్ రా, మా రోజుల్లో మేము ఆడపిల్లల్ని ఎట్లా ఏడిపించామో తెలుసా అని మా బాబాయ్ అన్నాడు, అందుకే నేను ఏడిపించాను అన్నాడు వాడు. పాపం. నేను అప్పుడు చెప్పాను, నాయన మీ బాబాయ్ అప్పుడు చట్టాలు లేవు, ఇవాళ టీజింగ్ వచ్చింది, కేసీఆర్ ఆడపిల్ల లెంక చూస్తే గుడ్లు పీకుతానన్నాడు, లాగుల్లో ఉచ్చబోసుకోవాలని చెప్పాడు, మరి మీ బాబాయ్కి ఆ సంగతి చెప్పు. ఇప్పుడు మా బాబాయ్ ఇలా చెప్పాడు కాబట్టి నేను చేశానని చెప్తున్నావు కాబట్టి 5 రోజుల పాటు మీ కాలేజీలో నువ్వు ఏదో ఒకటి మీ హెడ్ మాస్టర్ చెప్పిన పనులు చేస్తా, 5 రోజులు చేసి మీ హెడ్ మాస్టర్ నువ్వు చేసావు, మీ ప్రిన్సిపాల్ నువ్వు ఈ పనులన్నీ చేసావని మాకు ఫోన్ చేసి చెప్తే అప్పుడు నువ్వు ఇంకోసారి కౌన్సిలింగ్కి రానక్కర్లేదు, లేదంటే ఈసారి మీ బాబాయ్ని తీసుకుని రావాలి కౌన్సిలింగ్కి అని చెప్పా. అంటే దీని అర్థం చూడండి, అంటే పెద్దల ప్రభావం కూడా ఎలా ఉంటుంది.
ఇప్పుడు ఈ అంటే పెద్దలు అనేవాళ్ళు కూడా ఎంత బాధ్యతతోటి మా పిల్లలకి చెప్పాలి ఏ విషయమైనా. మనం గనక యథాలాపంగానో ఏదో సరదా కోసమో చెప్పి వాడు సీరియస్గా తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి. లైవ్ ఎగ్జాంపుల్ ఇది మన దాకా వచ్చింది, రాని ఎన్నో కదా. అంతే కదా. అందుకని ఏంటంటే మారిన ప్రపంచంలో నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండు అని ఎందుకు చెప్పారు? అది నీ ఇష్టం, ఇంకా నువ్వు రూమ్లో నీ రూమ్లో. రోమ్ వెళ్ళినప్పుడు రోమన్లా బిహేవ్ చేయి, చట్టాలు మారినప్పుడు చట్టాలు మారినట్టు అట్లా. అదే. సో ఇప్పుడు ఈ మన కాంటెక్స్ట్ ప్రకారం అయితే ఆమె ఝాన్సీ పెట్టింది, మీరు అది ఆమె ఆ కాంటెక్స్ట్ లో పెట్టింది, ఆమె ఆ కాంటెక్స్ట్ లోనే పెట్టింది. ఎందుకంటే వేధింపుల వల్ల కదా ఇతన్ని పోస్ట్ తీసింది, దానికి రిలేటెడ్ కదా ఇది. అందుకని దాన్ని మొత్తం తీసి కొట్టేసింది దాన్ని. ఝాన్సీ పెట్టింది కరెక్టే, కాకపోతే జనాలకి ఇది అర్థం కావటం లేట్ అయింది. ఈ లోపు వాళ్ళు కమ్మేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అది ఓకే రైట్. థ్యాంక్ యూ.